అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు నేను ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే ఒక వస్తువుని గురించి చెప్తాను. అదేంటంటే ఈ మెన్స్ట్రువల్ కప్. చాలా మంది పీరియడ్స్ వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ మెన్స్ట్రువల్ కప్ ని యూజ్ చేస్తారు అన్నమాట. సో ఈ రోజు నేను మీకు ఈ మెన్స్ట్రువల్ కప్ గురించి చెప్తాను. చాలా మంది ఆడవాళ్ళు చిన్నప్పటి నుంచి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ మెన్స్ట్రువల్ కప్ గురించి తెలియదు. మెన్స్ట్రువల్ కప్ అనగానే భయపడతారు చాలా మంది దీన్ని వాడడానికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, ర్యాషెస్, ఇచ్చింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం కన్నా ఈ మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం చాలా బెటర్. సో ఇప్పుడు అసలు ఈ మెన్స్ట్రువల్ కప్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇదంతా చెప్తాను నేను దీని గురించి. సో ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది సిలికాన్ తో క్రియేట్ చేశారనమాట. సిలికాన్ తో క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఇది మీరు నిర్భయంగా వాడేయచ్చు. దీని వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీరు వాడుతుంటే దీన్ని మీరు లోపలికి ఇన్సర్ట్ చేసుకుని పెట్టుకుంటారు కాబట్టి మీకు అయ్యే బ్లీడింగ్ మొత్తం దీనిలోనే పడుతుంది. సో దాని వల్ల మీ దగ్గర నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ గానీ ఇలాంటివి ఏం రావు. అండ్ మీకు ర్యాషెస్ రావడం గానీ లేకపోతే ఇరిటేషన్, అలర్జీస్ ఇవేమీ రావు మీరు ఇది ఒక్కటి వాడడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా రావు. చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా ఇరిటేషన్, బ్యాడ్ స్మెల్, దాని వల్ల అలర్జీస్ అండ్ ఆ ప్లేస్ అంతా బ్లాక్ గా అయిపోవడం, ర్యాషెస్ వచ్చేయడం. కానీ ఎంత ర్యాషెస్ వచ్చినా గానీ ఆ ప్యాడ్స్ అనేవి యూజ్ చేయడం కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే ఆ 3 days అది కంపల్సరీ. సో ఈ మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు అవేవి రావండి. అండ్ ఇంకొకటి ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ కి అయితే మీరు నెల డబ్బులు ఖర్చు పెట్టాలి. అదే ఈ మెన్స్ట్రువల్ కప్ ఒక్కసారి మీరు తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది మీకు దగ్గర 5 years వరకు మీరు దీన్ని యూజ్ చేయొచ్చు ఈ ఒక్కటి. అండ్ ఇది 300 లోపు ఉంటుంది. మీరు కొంచెం మంచిది తీసుకోవాలి అనుకుంటే కనుక కాస్ట్లీది 500 అబోవ్ అలా తీసుకోవచ్చు, 500 వరకు. ఇది 1 time పర్చేస్ అండి. దీనివల్ల మీకు ఎన్నో యూజెస్ ఉన్నాయి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాకు తెలుసు అందరూ మెన్స్ట్రువల్ కప్ అనగానే చాలా భయపడతారు, చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీ మైండ్ లో. సో ఇప్పుడు నేను ఇవన్నీ క్లియర్ చేస్తాను, డోంట్ వరీ. ఇది లాంగ్ వేర్, సో మీకు ఈజీగా ఇది 5 to 6 hours పైనే వస్తుంది నాకు తెలిసినంత వరకు. ఈ మెన్స్ట్రువల్ కప్ లో ఏంటంటే లార్జ్, మీడియం, స్మాల్ అని 3 sizes ఉంటాయి. సో మీకు ఎంత బ్లీడింగ్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుని కొనుక్కోవాలి. అండ్ దీని వల్ల ఈ మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు స్విమ్మింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, డాన్స్ కూడా చేయొచ్చు. నాకు తెలుసు పీరియడ్స్ లో ఇవన్నీ కష్టం, బట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా చేయొచ్చు ఇవి పెట్టుకుని. శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసి అయితే మనం అలాంటివి ఏం చేయలేం. కనీసం మనం శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తే సరిగ్గా పడుకోవడానికి కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేస్తే మనం మనకి నచ్చిన పొజిషన్ లో పడుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు, డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయాలనుకునే వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ మీరు ఈ మెన్స్ట్రువల్ కప్ ఉంది అని ఫీల్ కూడా అవ్వరు. మీరు ఈ కప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. ట్రావెల్ చేసే వాళ్ళకి ఏంటంటే శానిటరీ ప్యాడ్ యూజ్ చేసేటప్పుడు బోల్డ్ అని భయాలు ఉంటాయి, మాటికి ప్యాడ్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ కప్ యూజ్ చేసే వాళ్ళకి అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఇది లాంగ్ వేర్, ఎక్కువసేపు వస్తుంది ఇది. అండ్ మీకు లీక్ అవుతుంది అన్న భయం కూడా అవసరం లేదు, బికాస్ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది పొల్యూషన్ ఫ్రీ కూడా. శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల చాలా పొల్యూషన్, బట్ ఇది దాని నుంచి తప్పిస్తుంది. ఈ మెన్స్ట్రువల్ కప్ ని 2 రకాలుగా మీరు పెట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి మీరు వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇంకొకలా ఎలా అంటే ఇలా అన్నమాట, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. అయితే మీరు ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి ర్యాషెస్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రావు. కాకపోతే ఏంటంటే దీన్ని మీరు చాలా కేర్ తీసుకోవాలి. మెన్స్ట్రువల్ కప్ కి మీరు దీన్ని యూజ్ చేసే ముందు ఖచ్చితంగా హాట్ వాటర్ లో ఉంచాలి, అట్లీస్ట్ 10 minutes అయినా సరే. ఎందుకంటే దీన్ని మనం లోపల ఇన్సర్ట్ చేసుకుంటాం కాబట్టి దీనికి ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఏం ఉండకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. మీరు యూజ్ చేసే ముందు ఒకసారి, యూజ్ చేసిన తర్వాత
హాట్ వాటర్ లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళే ఇస్తారు మీరు కప్ కొన్నప్పుడు ఇలాంటి ఒక బ్యాగ్. మీరు దీన్ని యూజ్ చేసి హాట్ వాటర్ లో ఒక 10 minutes ఉంచి దాని తర్వాత టవల్ తోటి డ్రై చేసేసి అప్పుడు మీరు బ్యాగ్ లో పెట్టేసి ఇంకా పక్కన ఉంచేయచ్చు. దీన్ని మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా సరే. ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది చాలా అంటే చాలా మంచిది. శానిటరీ ప్యాడ్స్ లో ఏంటంటే ఫ్రేగ్రెన్సెస్ ఇవన్నీ ఉంటాయి, కెమికల్స్ ఇవన్నీ కలుపుతారు. కానీ ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, కెమికల్స్ ఇలాంటివి ఏవి ఉండవు. కాకపోతే ఏంటంటే మీరు కరెక్ట్ సైజ్ ది చూస్ చేసుకుని తీసుకోవాలి. మీకు ఎలాంటి డిస్కంఫర్ట్ కూడా ఉండదు ఇది యూస్ చేయడం వల్ల. ఇంకా మీకు చాలా మంచిది ఇది. సో ఇదన్నమాట ఈ మెన్స్ట్రువల్ కప్ గురించి. చూసారు కదండి దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఆడవాళ్ళందరూ తప్పకుండా యూజ్ చేయాలి ఇది. దీనివల్ల మీకు ఎలాంటి ఇరిటేషన్ కానీ డిస్కంఫర్ట్ కానీ అస్సలు ఉండదు. అలర్జీస్ ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా మీరు దాని నుంచి దూరం అవ్వచ్చు. వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది. సో డెఫినెట్ గా యూజ్ చేయండి దీన్ని. నేనైతే ఇదే యూజ్ చేయమని చెప్తాను పీరియడ్స్ లో ఉన్న అమ్మాయిలకి. స్టార్టింగ్ లో చాలా మంది ఇబ్బంది పడొచ్చు దీనివల్ల, కానీ మెల్లిమెల్లిగా మీకే అలవాటు అవుతుంది. ఇది 1 time పర్చేస్ తో అయిపోతుందండి. ప్రతి నెల మీరు అంతంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కొంటే మీకు 5 to 6 years వరకు వస్తుంది ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, దీన్ని వాడండి, మీకే తేడా తెలుస్తుంది. సో ఇదండి ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.